హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో కొంప ముంచిన రీకౌంటింగ్ అండి. ఏపీలో వైసీపీకి భారీ మెజారిటీ. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఒంగోలు కేంద్రంగా మారిన కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజా ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన బాలినేని ఎన్నికల ఫలితాలపై అయితే అనుమానాలు వ్యక్తం చేశారు. తమకు బలం ఉన్న ప్రాంతాల్లోనూ మెజార్టీ రాకపోవడం పైన సందేహాలతో ఎన్నికల సంఘాన్ని అయితే ఆశ్రయించారు. రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేశారు. దీనిపైన ఎన్నికల సంఘం అయితే స్పందించింది. ఒంగోలులోని 12 పోలింగ్ కేంద్రాల్లో ఈ రీపోలింగ్ నిర్వహణకు అయితే అధికారులు ఏర్పాటు చేశారు. ఈ రీపోలింగ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుందండి. ఒంగోలు శాసనసభ నియోజకవర్గంలోని 12 పోలింగ్ కేంద్రాలకు చెందినటువంటి ఈవీఎంలలో మాక్ పోలింగ్ నిర్వహణకైతే ప్రభుత్వ అధికారుల యంత్రాంగం సన్నాహాలు సిద్ధం చేస్తుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి 26 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో టీడీపీ అభ్యర్థి అయిన దామచర్ల జనార్దన్ విజయం సాధించారన్నమాట. సో నియోజకవర్గ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా 34,060 ఓట్లతో ఆయన వైఎస్ఆర్ సిపిఐ అభ్యర్థి అయిన బాలినేని శ్రీనివాస్ పై అయితే టీడీపీ అధినేత గెలవడం జరిగింది. సో ఈ విధంగా 12 కేంద్రాల్లో ఒంగోలు నియోజకవర్గంలోని పోలైన ఓట్లు వచ్చిన మెజార్టీ పైన వైసీపీ అభ్యర్థి బాలినేని అనుమానంతో ఉన్నారన్నమాట. 12 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎం మార్క్ పోలింగ్ నిర్వహణ చేపట్టాలని బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. ఇందులో భాగంగా ఆయన 5.44 లక్షల అంటే 5,50,000 నగదును కూడా ఎన్నికల సంఘానికి ఇదివరకే చెల్లించి ఉన్నారు. అందుకే తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికీ కలెక్టర్ తమీం హంసారియా హైదరాబాద్లో శిక్షణ పొందారు. ఈ మేరకు అధికారులు అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారన్నమాట. అసలు ఏం జరగబోతోంది అంటే ఈ క్రమంలోనే మే 13 నాటి ఎన్నికల్లో వినియోగించిన 6, 26, 42, 59, 75, 76, 123, 184, 192, 199, 245, 256 పోలింగ్ కేంద్రాల్లో నేడు మాక్ పోలింగ్ అయితే రీచెక్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ ప్రక్రియ నిర్వహణ కోసం బెల్ కంపెనీ ప్రతినిధులను కూడా వారైతే ఆహ్వానించనున్నారు. దీంతో మాక్ పోలింగ్ నిర్వహణ పరిశీలన సమయంలో ఎలాంటి అంశాలు గుర్తిస్తారు, ఏం జరగబోతుందనే ఉత్కంఠత రాజకీయంగా కనిపిస్తోంది. ఇదే తరహాలో మరికొందరు నేతలు ఫిర్యాదు చేయడంతో ఇక్కడ వచ్చే ఫలితాలు మొత్తానికి వైసీపీకి చాలా కీలకం కానున్నాయి.